అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఫుల్ జోష్తో దూసుకుపోతోంది. పి గన్నవరం మండలంలోని పోతవరం, ఆర్ ఏనుగుపల్లి, ముంగండపాలెం గ్రామాల్లో పి గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్లు, ఇంటింటికి తిరుగుతూ సుడిగాలి ప్రచారం చేశారు. పోతవరం గ్రామంలో సుమారు 100 మంది గ్రామస్తులు తెలుగుదేశం జనసేన పార్టీల్లో చేరారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధికే అంకితం అవుతామని తెలిపారు. గ్రామం రావడం జరిగింది. పాతవరం గ్రామం వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరగడం జరిగింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద మొత్తంలో నాతో పాటు ప్రచారంలో ఉన్నారు. ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా. ఎక్కడికక్కడ ఆర్తలు ఇస్తూ చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడే రేపే ఎన్నికలు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రజలందరూ చూస్తుంటే. ఇంకో కోణంలో చూడాలంటే ప్రజలు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క గోడు వెలిపించుకుంటున్నారు. ఎక్కడ చూసినా తాగునీటి సమస్య చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళ సమస్యల గురించి తప్పనిసరిగా స్పందించి వారికి న్యాయం చేకూరుస్తామని వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాగునీటి సమస్యను కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నదని చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే డ్రైనేజీలు, రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి. పోతవరం గ్రామం రావడం జరిగింది. పోతవరం గ్రామం